మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తన ఖాతాను చాటింది. ఇక మొత్తం 60 డివిజన్లకు గాను 22 డివిజన్లలో సిపిఐ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాల్వంచలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. టీడీపీ సహకారంతో ఎన్నికల్లో సిపిఐ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని అన్నారు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీపై నమ్మకంతో గొప్ప తీర్పు ఇచ్చారని కొనియాడారు. కొత్తగా ఏర్పాటైన ఈ కార్పొరేషన్ లో సిపిఐకే మేయర్ పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఉన్నా ఎన్ని మానసికంగా ఎన్ని అవరోధాలు మానసికమైనటువంటి అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజాబలం ఒకటే శిరోధార్యంగా భావించి నేను శాసనసభ్యులుగా నా బాధ్యతల్ని నెరవేర్చాను. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మొదటిసారి ఏర్పాటైన కార్పొరేషన్లో ఒక మేయర్ స్థానం, కమ్యూనిస్టులకి మేయర్ స్థానం లభించడం అంటే లభిస్తుందని ఆశిస్తున్నాం. మేయర్ స్థానం లభించడం అంటే ఇది కార్మిక వర్గం, ఇదంతా కార్మిక వర్గ నియోజకవర్గం. పాల్వంచి కానీ కొత్తగూడెం కానీ అనేక పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. సింగరేణి, విద్యుత్, జెమ్కో, ఇటువంటి తర్వాత స్పాంజ్ ఐరన్, ఇంకా అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కార్మికులకు అంకితం ఇచ్చిన. అందువలన మొదటిసారి ఒక కార్మిక వర్గ పార్టీగా, నేను కార్మిక వర్గ నాయకుడిగా, కార్మికులు, పేదవాళ్ళు, గిరిజనులు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం. అందుకని మన కార్పొరేషన్ కూడా మొదటి పర్యాయంగా గిరిజనులకి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ మేమేమి ఆడంబరాలు చేయలేదు, అధికారం చెలాయించలేదు, కేవలం ప్రజల అభిమానం కోరుకున్నాం. మేము ఎవరిని విమర్శలు పెట్టలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, మా పని మేము చేసుకుంటూ పోయాం. ప్రజలు దాన్ని గుర్తించారు. ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన ఉందని ఒకటి ఎమ్మెల్యేగా, రెండోది వివాదాలు లేని విధానం, మూడోది జరిగిన అభివృద్ధి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖున జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది.